అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. గారికి సంబంధించి ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 10,000 రూపాయల ప్రాజెక్టులు నేషనల్ హైవేస్కి సంబంధించి కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు వేళ విజయవాడలో చేస్తుంది. జాతీయ రహదారులు పూర్తయినటువంటి చోట్ల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి 3-4 కాలంలో మరొక 5-6 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ శంకుస్థాపన జరగడానికి కూడా మళ్ళీ గడ్కరీ గారు ఆలోచన చేశారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఈవేళ అమరావతిలో రింగ్ రోడ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుతున్నారు. ఈవేళ 4 గంటలకి ముఖ్యమంత్రి గారితో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో పాల్గొనడానికి నేను వెళ్లాల్సి ఉంది కాబట్టి బయలుదేరుతాను. సార్, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మీరు రైతులకి ప్రారంభించడం జరిగింది. గతంలో నాయకుల పేర్లు ఉండే, ఇప్పుడు ఏ నాయకుల పేర్లు లేకుండా కూడా మీరు తీసుకున్నారు. నాయకుల పేర్లు అంటే ప్రజల సొమ్ము అండి. అది వేళ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. రైతులకి ఆదాయం పెరగాలి, పెట్టుబడికి డబ్బు చేతిలో ఉండాలి, సమయానికి డబ్బులు పెట్టుబడికి అందుబాటులో ఉంటే రైతు ఆదాయం పెరుగుతుంది, రైతుకి ఆర్థిక భద్రత కల్పించాలి అనేటువంటి ఆలోచనలో నరేంద్ర మోడీ గారు 2019-18లో కిసాన్ సమ్మాన్ నిధి పెట్టారు. ఆ తర్వాత జగన్ గారు దాన్ని వైఎస్ఆర్ భరోసా అనుకుంటా, వైఎస్ఆర్ రైతు భరోసా, అన్ని పేర్లే. ఇప్పుడు మీరు అడిగిన దానికి చెప్తున్నా, అన్నీ జగన్ గారి పేరు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు, ఏదో పేరు ప్రజల సొమ్ముతో. ఆఖరికి అంగన్వాడీ కేంద్రానికి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రూపాయి కూడా, అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి బాలింతరాలకు కానీ, తల్లి బిడ్డలకు కానీ, పౌష్టికాహారం విషయంలో కానీ ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంటే ప్రభుత్వం నుండి ఆ వేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోడిగుడ్డు మీద కూడా ఫోటో వేసుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వాటిని అందరూ కూడా తెలుసు. ఈవేళ అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఎవరి పేరు లేవు. ఇక్కడ రైతుల యొక్క ప్రాధాన్యత మనకు ముఖ్యం, కానీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలను మభ్య పెట్టడం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని గమనించాలి. కూటమి ఎవరు సహకరించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ యాప్లో నమోదు చేసుకుంటామని ఏది వైసీపీ తరఫున ఇప్పుడు వైసీపీ కార్యకర్తలని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా డిజిటల్ యాప్ తీసుకొచ్చి దాంట్లో కూడా మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళందరి సంగతి చూస్తామని వైసీపీ. ఈ రాజకీయాల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టింది వైసీపీ పార్టీ. రాజకీయాల్లో ఈ రకమైనటువంటి సంస్కృతిని తీసుకొచ్చి వచ్చింది వైసీపీ పార్టీ. నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి చేయలేక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి పార్టీ నీ నాయకులు, నీ మంత్రులు. ఇళ్లలో స్త్రీలను సైతం రాజకీయాల్లోకి లాగి బూతులు తిట్టించినటువంటి సంస్కృతి నీది, నీ పార్టీది. కాబట్టి ఇటువంటి బెదిరింపులు చేయడం సరైనటువంటి విధానం కాదు. సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వచ్చాను. జిల్లా పరిషత్ మీటింగ్ గురించి ఎప్పుడు పేపర్లో చూడటం తప్ప నేను ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొలా. సో ఈరోజు చైర్పర్సన్ గారు ఖచ్చితంగా రావాలి అని చెప్పిన పిదప నేను ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సమావేశం, ఎందుకంటే మొత్తం అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఉంటాం. సో చాలా సమస్యలకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా జిల్లా స్థాయిలో, పాత పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా అధ్యయనం చేసి సమస్యలన్నింటి మీద కూడా చాలా కూలంకషంగా చర్చిస్తాం. అవును, ఆక్వా రైతుల మీద ట్రంప్ దెబ్బ, సుంకం దెబ్బ చాలా గట్టిగా పడింది. దానికి ఇమ్మీడియట్గా మరి అది అంత త్వరగా అతను వినే మనిషి కాదు. కాకపోతే ఇక్కడ రైతులకి
ఏదైతే వ్యవసాయ కరెంటు బిల్స్ మీద ఆ 10 ఎకరాల లిమిట్ లేకుండా ఇస్తామని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా అది కూడా త్వరలో అమలైతే కొంత రిలీఫ్ వస్తుంది. నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ట్రాన్స్ఫార్మర్ రేట్లు కూడా కొంచెం గతంలో కన్నా చాలా ఎక్కువైనాయి అని చెప్పారు. అక్కడ ఏదన్నా కాస్త రేషనలైజేషన్ చేసి ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఆ కాస్టు ఈ 10 ఎకరాల వాళ్ళకి ఇచ్చినట్టు ఆ సబ్సిడీ ఇస్తే కొంతవరకు భారం రైతులకి తగ్గుతుంది. అలాగే మరి ఫీడ్ వాళ్ళు ఒక 2 రూపాయలు తగ్గించి ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కాస్త సుంకం లాసు భరిస్తే ఆక్వా పరిశ్రమ వరకు డెఫినెట్గా డోకా లేకుండా పరిశ్రమ మనుగడ కొనసాగేలాగా. ఎందుకంటే అక్కడ కూడా ప్రైస్ ట్రంప్ సుంకం బారికి అమెరికా ప్రజల మీద మోతపడిందని చెప్పి కూడా చాలా గట్టిగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కొంత వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు కన్జ్యూమర్స్. సో ఓవరాల్గా ఇంపాక్ట్ ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీర్చగలం అనేది మేము ఎమ్మెల్యేలు అందరం ఈ 3-4 ఆక్వా జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆక్వా రైతులకైతే ఖచ్చితంగా కనీస న్యాయం ఉండేలాగా మేము కృషి చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం పడకండి. ఈ ప్రాంతంలో కొల్లేరు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొల్లేరు అదంటే సబ్జుడిస్ మ్యాటర్ అది. అయినప్పటికీ ఎవరైతే కొల్లేరు పరిశీలనకు వచ్చారో వారందరికీ కూడా గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్కి మ్యాక్సిమం ప్రాధాన్యత ఇస్తూ దీని మీద ఆధారపడి ఉన్న మనుషుల ప్రాణాలకు కూడా మరి విలువ ఇవ్వాలి. అలాగని చెప్పి ఆ కోర్ ఏరియా డిస్టర్బ్ చేయకుండా కోర్ ఏరియాలో ఉన్న జరాయితీ భూములు రైతులు నష్టపోకుండా కొన్ని బయట ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూముల్ని వారికి ఇచ్చి అయినా సరే ఆదుకోవటానికి ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో వస్తుంది. ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడకుండా కొల్లేరు ప్రాంత రైతులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పర్యావరణానికి హాని కలిగిన విధంగా ఒక మంచి నిర్ణయం రాబోయే 2-3 నెలల్లో ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూనే పోతుంది. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.